Welcome to Study Sphere MCQs. Indian Polity Part 3. ఇందులో భారత రాజ్యాంగం సవరణలు. 1వ సవరణ చట్టం 1951. రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్లో పేర్కొన్న వాక్ స్వాతంత్రం ఏ వృత్తినైనా వ్యాపారాన్ని అయినా ఎంచుకొని చేయడానికి కల్పించిన హక్కులకు కొన్ని పరిమితులు విధించే అనేక కొత్త భూమికలను ఈ సవరణా చట్టం ద్వారా ప్రభుత్వానికి కల్పించారు. ప్రాథమిక హక్కులకు సంబంధించి 31A, 31B పేర్లతో 2 నూతన ఆర్టికల్స్ను కూడా ఇందులో చేర్చారు. భూ సంస్కరణల చట్టానికి కోర్టులో ఎదురయ్యే సవాళ్ల నుంచి రక్షణ కల్పించడానికి ఈ కొత్త సవరణ చట్టం ఉపయోగపడుతుంది. 2వ సవరణ చట్టం 1952. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రాల ప్రాతినిధ్యానికి గల పరిమితులను పునర్సర్దుబాటు చేశారు. ఆర్టికల్ 81ని సవరించారు. 3వ సవరణ చట్టం 1954. 369 ఆర్టికల్ కింద 7వ షెడ్యూల్లో గల కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి అధికారాల జాబితాలో 33వ అనుబంధంగా ఎంట్రీని చేర్చే సవరణ ఇది. అలాగే చూసుకుంటే 4వ సవరణ చట్టం 1955. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైనప్పుడు లేదా వాటి కార్యక్రమాలకు అడ్డు తగిలి నష్టం జరుగుతుందని భావించినప్పుడు ప్రైవేట్ ఆస్తులు, భూములు సేకరించేందుకు విస్తృత అధికారాలు కల్పించే విధంగా ఆర్టికల్ 31(2)ను సవరించారు. 31A ఆర్టికల్ను ప్రభుత్వాలకు విస్తృత అధికారాలు కల్పించడానికి వీలుగా సవరించారు. ఆ సవరణ లక్ష్యాలను వివిధ కేటగిరీలుగా విభజించవచ్చు. పేదలకు సంక్షేమ చర్యలు చేపట్టడానికి వీలుగా జమీందారీ వ్యవస్థను రద్దు చేయడానికి మరియు పట్టణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి భూమిలో నిక్షిప్తమైన ఖనిజాలు, చమురు నిక్షేపాలపై ప్రభుత్వానికి పూర్తిగా అదుపును కలిగించేందుకు ఈ సవరణ దోహదపడుతుంది. దీనికి సంబంధించి 9వ షెడ్యూల్లో 6 చట్టాలను కూడా చేర్చారు. కొన్ని అంశాలపై రాజ్యానికి గల గుత్తాధికారం కాపాడడానికి వీలుగా ఆర్టికల్ 305ను సవరించారు. 5వ సవరణ చట్టం 1955. ఈ సవరణ ఆర్టికల్ 3కు సంబంధించింది. రాష్ట్రాల మధ్య సరిహద్దులు, ప్రాంతాలకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలపై సంబంధిత రాష్ట్రాల చట్టసభలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఒక గడువు నిర్దేశించడానికి గాను రాష్ట్రపతికి అధికారాలు కల్పిస్తూ ఈ సవరణ అనేది చేశారు. నెక్స్ట్ చూసుకుంటే 6వ సవరణ చట్టం 1956. అంతర్రాష్ట్ర వాణిజ్యానికి సంబంధించిన ఆర్టికల్స్ 269, 286లను 1956లో సవరించారు. వివిధ రాష్ట్రాల మధ్య వస్తువులపై విధించే పన్నులు కొనుగోలు, అమ్మకాలపై స్పష్టత కోసం ఈ సవరణ అనేది తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఉన్న యూనియన్ అధికారాలు జాబితాలో 92A సెక్షన్లు కొత్తగా చేర్చారు. 7వ సవరణ చట్టం 1956. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ అవసరమైన సిఫార్సులు చేయడానికి, తదనుగుణంగా అవసరమైన మార్పులు సూచించడానికి స్పష్టమైన అధికారాలను కల్పించడానికి ఈ సవరణ తెచ్చారు. సవరణ చట్టం 1960. ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్లు కేంద్ర, రాష్ట్ర శాసనసభల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లు మరో 10 ఏళ్ల పాటు కొనసాగించడానికి వీలుగా ఈ సవరణ అనేది తీసుకొచ్చారు. ఆంగ్లో ఇండియన్లు లోక్సభలో రాష్ట్రపతి, శాసనసభలో గవర్నర్ నామినేట్ చేస్తారు. 9వ సవరణ చట్టం 1969. అస్సాం, పంజాబ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్కు బదిలీ చేయడానికి వీలుగా రాజ్యాంగంలోని తొలి షెడ్యూల్ను 1969లో సవరించారు. 10వ సవరణ చట్టం 1961. దాద్రా, నాగర్ హవేలీ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడానికి, వాటి పాలనా వ్యవహారాలపై అధికారాలను రాష్ట్రపతికి అప్పగించడానికి వీలుగా 1961లో ఆర్టికల్ 240, ఆర్టికల్ 240ని తొలి షెడ్యూల్గా సవరించారు. 11వ సవరణ చట్టం
1961. ఈ సవరణ ద్వారా ఆర్టికల్ 66, 71లను సవరించారు. దీని ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్లో ఖాళీలున్నాయనే కారణంతో వారి ఎన్నికను సవాల్ చేయడానికి వీలు లేకుండా ఈ సవరణను చేశారు. 12వ సవరణ చట్టం 1962. గోవా, డయు అండ్ డామన్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడానికి వీలుగా 240వ ఆర్టికల్ను దీని ద్వారా సవరించడం జరిగింది. 13వ సవరణ చట్టం 1962. నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నాగా పీపుల్స్ కన్వెన్షన్కు కుదిరిన ఒప్పందం ప్రకారం రాజ్యాంగంలో కొత్తగా 371A అనే ఆర్టికల్ను ఈ సవరణ ద్వారా చేర్చారు. 14వ రాజ్యాంగ సవరణ పుదుచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతాలుగా నిర్ధారిస్తూ దాన్ని తొలి షెడ్యూల్లో చేర్చడానికి 14వ సవరణ చట్టం తీసుకువచ్చారు. పార్లమెంటరీ చట్టం ద్వారా హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గోవా, డయు డామన్, పుదుచ్చేరీలకు చట్టసభలను ఏర్పాటు చేశారు. అలాగే 15వ రాజ్యాంగ సవరణ 1963. హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయో పరిమితిని 15వ రాజ్యాంగ సవరణ 1963 హైకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయో పరిమితిని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ఈ సవరణ చేశారు. హైకోర్టు న్యాయమూర్తులకు ఓ కంపెన్సేటరీ అలవెన్స్ ఇవ్వడానికి ఈ సవరణలో వీలు కల్పించారు. 16వ రాజ్యాంగ సవరణ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రంపై మరింత నియంత్రణ విధించేందుకు వీలుగా ఆర్టికల్ 19ని సవరించారు. 17వ సవరణ చట్టం 1964. వ్యక్తిగత వ్యవసాయ భూమికి మార్కెట్ రేటు చెల్లించకుండా ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరోధిస్తూ ఆర్టికల్ 31ని ఈ చట్టం ద్వారా సవరించారు. అదేవిధంగా ఎస్టేట్ అనే పదానికి విస్తృత అర్థం కల్పిస్తూ దీనిలో కొన్ని క్లాజులను కూడా చేర్చారు. 9వ షెడ్యూల్లో మరో 44 చట్టాలను చేరుస్తూ సవరణలు చేశారు. 18వ సవరణ చట్టం 1966. రాష్ట్రాలను విడదీయడానికి లేదా 2 రాష్ట్రాలను కలపడానికి లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగాను, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగాను మార్చడానికి వీలుగా ఆర్టికల్ 3ను సవరించారు. అప్పట్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఏర్పాటుకై ఈ సవరణ అనేది చేశారు. 19వ సవరణ చట్టం 1966. ఎలక్షన్ ట్రిబ్యునల్స్ రద్దు చేయడానికి ఎన్నికల పిటిషన్లు హైకోర్టులే విచారించడానికి వీలుగా ఆర్టికల్ 324ను సవరించారు. 20వ సవరణ చట్టం 1966. జిల్లా న్యాయమూర్తుల నియామకానికి చట్టబద్ధత కల్పించడానికి వారిని నియమించే అధికారాన్ని రాష్ట్ర గవర్నర్కు ఇవ్వడానికి వీలుగా రాజ్యాంగంలో కొత్తగా 233వ ఆర్టికల్ను చేర్చారు. 21వ సవరణ చట్టం 1967. ఈ సవరణ చట్టం ద్వారా సింధీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు. 22వ సవరణ చట్టం 1969. అస్సాంలో భాగంగా స్వతంత్ర రాష్ట్రంగా మేఘాలయను ఏర్పాటు చేయడానికి గాను 22వ సవరణ చట్టం చేశారు. అలానే 23వ సవరణ చట్టం 1969. పార్లమెంటులోని రాష్ట్రాల శాసనసభల్లోనూ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు, ఆంగ్లో ఇండియన్స్కు అమలవుతున్న రిజర్వేషన్లను మరో 10 ఏళ్ల పాటు కొనసాగించడానికి వీలుగా ఆర్టికల్ 334ను సవరించారు. 24వ సవరణ చట్టం 1971. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు ఉండే అధికారాలపై ఉన్న అన్ని రకాల సందేహాలను తొలగించడానికి ఆర్టికల్ 13, ఆర్టికల్ 368ను సవరించారు. ఈ సవరణ తర్వాత పార్లమెంటు ఏదైనా రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించిన తర్వాత దానిపై రాష్ట్రపతి తప్పకుండా ఆమోదముద్ర వేయవలసి ఉంటుంది. 25వ సవరణ చట్టం 1971. బ్యాంకుల జాతీయకరణపై వచ్చిన ఓ కేసులో వివాదాన్ని పరిష్కరించడానికి 31వ ఆర్టికల్ని సవరించారు.
బ్యాంకుల జాతీయకరణ చట్టంలో కాంపెన్సేషన్ అనే పదానికి బదులు అమౌంట్ అనే పదాన్ని చేర్చారు. 26వ సవరణ చట్టం 1971. భారతదేశంలో పూర్వం ఉన్న సంస్థానాలను పరిపాలించిన మాజీ సంస్థానాధీశులకు ఉన్న ప్రత్యేక హక్కులను రద్దు చేస్తూ ఈ సవరణ అనేది చేశారు. 27వ సవరణ చట్టం 1971. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలను అడ్మినిస్ట్రేషన్ అధికారులుగా ఉన్నవారికి ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం కల్పిస్తూ 239B ఆర్టికల్ను కొత్తగా చేర్చారు. 28వ సవరణ చట్టం 1972. అఖిల భారత సివిల్ సర్వీసెస్లోని సభ్యులు సెలవులు, పెన్షన్, క్రమశిక్షణా చర్యలకు సంబంధించి అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులను ఈ సవరణ ద్వారా రద్దు చేశారు. 29వ సవరణ చట్టం 1971. భూ సంస్కరణలకు సంబంధించి కేరళ అసెంబ్లీ ఆమోదించిన 2 చట్టాలను రాజ్యాంగంలో చేర్చడానికి 9వ షెడ్యూల్ని సవరించారు. 30వ సవరణ చట్టం 1972. 20,000 రూపాయల వాల్యుయేషన్ టెస్ట్కు సంబంధించి 133వ ఆర్టికల్ను సవరించారు. 31వ సవరణ చట్టం 1973. లోక్సభలో సభ్యుల సంఖ్యను గరిష్టంగా ఉన్న 525ను 545కు పెంచడానికి కేంద్ర పాలిత ప్రాంతాల గరిష్ట సంఖ్యను 25 నుంచి 23కు తగ్గించడానికి 31వ రాజ్యాంగ సవరణ అనేది చేశారు. 32వ సవరణ చట్టం 1973. ఆంధ్రప్రదేశ్లోని విభిన్న ప్రాంతాలకు సమాన అవకాశం కల్పించడానికి గాను 32వ సవరణ చట్టం అనేది తీసుకువచ్చారు. 33వ సవరణ చట్టం 1974. పార్లమెంటు సభ్యుల రాజీనామాకు సంబంధించిన నియమాలను క్రమబద్ధీకరించడానికి వీలుగా 101 నుంచి 190 వరకు గల ఆర్టికల్స్ను సవరించడం కోసం 33వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారు. 34వ సవరణ చట్టం. భూ సంస్కరణలకు సంబంధించి వివిధ రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన 20కి పైగా భూమి కౌలు, భూ సంస్కరణల చట్టాలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం 34వ సవరణ చట్టం తీసుకువచ్చారు. 35వ సవరణ చట్టం 1974. భారత యూనియన్లో సిక్కిం అసోసియేట్ రాష్ట్రంగా చేరడాన్ని ధృవీకరిస్తూ అదనంగా 2A ఆర్టికల్ను చేరుస్తూ 35వ సవరణ చట్టం అనేది తీసుకువచ్చారు. ఇందుకోసం 81వ ఆర్టికల్ను సవరించారు. అంతేకాకుండా సిక్కిం భారత యూనియన్లో అసోసియేట్ రాష్ట్రంగా చేరడానికి సంబంధించిన నియమ నిబంధనలను చేర్చడం కోసం రాజ్యాంగంలో అదనంగా 10వ షెడ్యూల్ని చేర్చారు. 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975. సిక్కింను భారత యూనియన్లో పూర్తిస్థాయి రాష్ట్రంగా పరిగణించడానికి దాన్ని రాజ్యాంగంలో మొదటి షెడ్యూల్లోకి మార్చడానికి వీలుగా 36వ సవరణ చట్టం తీసుకువచ్చారు. 37వ రాజ్యాంగ సవరణ చట్టం 1975. కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్కు శాసనసభను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తూ 37వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది తీసుకువచ్చారు. 38వ రాజ్యాంగ సవరణ చట్టం 1975. 123, 213, 352 ఆర్టికల్స్ను సవరిస్తూ ఈ చట్టం అనేది తీసుకువచ్చారు. న్యాయస్థానాలకు సంబంధించిన చట్టాలపై రాష్ట్రపతి, గవర్నర్లు సంతృప్తి ప్రకటించడానికి వీలుగా అవసరమైన ప్రశ్నలు లేవనెత్తే అవకాశాన్ని కల్పించడానికి కోసం 38వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది తీసుకువచ్చారు. 39వ రాజ్యాంగ సవరణ చట్టం 1975. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్ల ఎన్నికలకు సంబంధించి వాటి నిర్వహణాధికారి పార్లమెంటరీ చట్టాలకు కట్టుబడి ఉండడానికి వీలుగా ఈ చట్ట సవరణ అనేది తీసుకువచ్చారు. అలానే 40వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 భారతదేశంలోని గనులు, ఖనిజాలు, ఇతర విలువైన పదార్థాలు, ప్రాదేశిక పరిధిలోని సముద్ర జలాల్లో సంపదలపై పూర్తి అధికారాన్ని యూనియన్కు కల్పించేందుకు వీలుగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. రిమైనింగ్ సవరణ చట్టాల కోసం పార్ట్ 4ను ఫాలో అవ్వండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.